అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎజెండాగా తీసుకొని చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం 4016ల చేయూత పథకం ఎప్పుడు ప్రారంభించబోతుంది, అలాగే విధి విధానాల అనుసరించడం ఎలా ఉండబోతున్నాయి, కొత్త జియో ఎలా ఉండబోతుంది, అలాగే 6016ల సంగతి ఏంటి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. సో, కాబట్టి మీరందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్కి సంబంధించి విధి విధానాలలో ఈ మొదటి వారంలో ఆసరా పెన్షన్ ఇస్తే బాగుంటుందా, చివరి వారంలో ఆసరా పెన్షన్ ఇస్తే బాగుంటుందా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అందరూ తెలియజేసి సమాచారాన్ని విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన మనం చూసుకోవచ్చు. ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త జీవో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూసుకుందాం. కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ 4016 6016ల సంగతి ఏంటి, ఎప్పుడు ఇస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. కొత్త రేషన్ కార్డుల జారీకి గైడ్లైన్స్ అని చెప్పేసి సమాచారాన్ని చూసుకోవచ్చు. రైతు భరోసా మార్గదర్శకాలపైన డిస్కషన్, దాదాపుగా 45 అంశాలపై ఎజెండా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో రైతులకి అందించే రైతు భరోసా ముఖ్యంగా ఉంటే, ఇక్కడ మిగతా ఆసరా పెన్షన్లు అలాగే జీతపత్యాల విషయానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 5వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు పచ్చదనం అనే కార్యక్రమంపై చెట్లు నాటడంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే సీఎం అధ్యక్షతన మనకి క్యాబినెట్ మీటింగ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇందులో 45 ఎజెండాలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలోని సెంట్రల్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ విధానాలపై ఖరారు చేసేందుకు ఇక్కడ అవకాశం అవుపిస్తుంది అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. మొత్తానికైతే గ్రామ పంచాయతీలు, హైదరాబాద్లో 40 గ్రామ పంచాయతీలు, అలాగే మొత్తానికి 40 ఎజెండాలపై ఈ డిస్కషన్ అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే రైతు భరోసా పేరునైతే చాలా ప్రస్తావించడం జరిగింది, కానీ 4016లకి సంబంధించి ప్రస్తావన అయితే లేదు. కానీ రాష్ట్రంలోని కొందరు అధికారులని రాష్ట్ర ప్రభుత్వం 4016లకి సంబంధించిన విధి విధానాల అంశాలపై ఆలోచన చేయాలి, ఈ పథకం ఇంప్లిమెంట్కి సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే కొత్త జాబితాకి సంబంధించి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు గుర్తించే అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ జాబితాలో ఎంతమంది ఉండబోతున్నారు, దాదాపుగా 50 నుండి 55 లక్షల మంది లబ్ధిదారులని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే చేయూత పథకం ఉందో దాంట్లో గుర్తించబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వికలాంగులకి సంబంధించి మాత్రం సపరేట్గా ఈ యొక్క పథకం ఇంప్లిమెంటేషన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. చేయూతకి సంబంధించి మాత్రం ఈ కేటగిరీలు సపరేట్గా ఉన్నాయి. వికలాంగులకి సంబంధించి మాత్రం వేరే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం 6016ల పెంపు ఉండే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై గైడ్లైన్స్తో పాటు 45 అంశాలపై ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో మనకి లేటెస్ట్గా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఏ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చ చేసింది, అలాగే రాష్ట్ర ప్రజల ముందల ఈ ఎజెండాలు ఏంటివి అనేది ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాల్లో భాగమైన ఈ కొత్త రేషన్ కార్డులు, అలాగే ఈ క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వన్నాయని అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ మీరు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.